పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ అంటే భయపడుతున్న పాక్, సరిహద్దుల్లోకి యుద్ధ విమానాలు. పాకిస్తాన్కి మరొకసారి సర్జికల్ స్ట్రైక్ భయం పట్టుకుంది. గతంలో ఉరి సెక్టార్లో భారత వైమానిక స్థావరంలోకి చొరబడి పాక్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ అక్కడ ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని దాయాది దేశానికి కూడా అర్థమైంది. దీంతో ముందుగానే అలర్ట్ అయిన పాక్ సైన్యం సరిహద్దుల్లోకి యుద్ధ విమానాలను మోహరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు భారత్ అంటే పాకిస్తాన్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ దాడికి ప్రతీకారం ఖచ్చితంగా భారత్ తీసుకుంటోందని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడితో అలర్ట్ అయిన పాక్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే భారత్ సరిహద్దుల్లోకి పాక్ యుద్ధ విమానాలను మోహరిస్తుందనే వార్తలు ఇప్పటికీ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటికే విమానాలు వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లు సోషల్ మీడియాలో వాటి ట్రాకింగ్కు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం ఘటనతో అప్రమత్తమైన పాకిస్తాన్ మిలిటరీ తమ యుద్ధ విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. విమానాల ట్రాకింగ్కు సంబంధించి నెటిజన్లు ఎక్స్లో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లలో ఉన్న వివరాల ప్రకారం కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తరం వైపున ఉన్న లాహోర్, రావల్పిండి నగరాలకు సమీపంలో ఉన్న ఎయిర్ బేస్ల వైపు పాక్ యుద్ధ విమానాలు బయలుదేరుతున్నాయని తెలుస్తోంది. పాక్కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ రావల్పిండిలో ఉంది. ఇది మన దేశ సరిహద్దు సమీపంలో ఉంటుంది. ఇక ఆ స్క్రీన్ షాట్లలో రావణ విమానమైన లాక్హీడ్ C-130 హెర్క్యూలస్ నిఘా కోసం వీఐపీల తరలింపునకు వాడే ఎంబ్రారర్ ఫోనం 100 జెట్ విమానం కనిపించాయి. 2019లో జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ హైవేపై జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మోదీ సర్కార్ బాలకోట్లోని జైష్ మొహమ్మద్ గ్రూప్ ట్రైనింగ్ సెంటర్లపై వైమానిక దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన ప్రతీకార దాడిని దృష్టిలో ఉంచుకొని పాక్ ఆర్మీ అలర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.